నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్లో హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సమీరా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాము. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా అంటే ఏంటి, రావడానికి గల కారణాలు ఏంటి, వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అన్నింటికంటే ముందు అసలు ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో డాక్టర్, హెమరాయిడ్స్ అని పైల్స్ ని అంటారని కూడా వింటూ ఉన్నాము. సో అసలు హెమరాయిడ్స్ పైల్స్ అనేది ఎందుకు వస్తుంది అంటారు? ఓకే, జనరల్గా ఈ హెమరాయిడ్స్, పైల్స్ లేదా ఫిషర్స్, ఫిస్టులా అనేవి యానోరెక్టల్ డిసీజెస్ అని మనం అనుకుంటాం అనమాట. అంటే చెప్పుకుంటాం. యానోరెక్టల్ డిసీజెస్ అంటే యానస్ అండ్ రెక్టంలో వచ్చే డిసీజెస్ అనమాట. దీంట్లో మోస్ట్ కామనెస్ట్ టైప్ ఈస్ హెమరాయిడ్స్ అంటే పైల్స్. పైల్స్ ఎందువల్ల వస్తాయని మనం ఫస్ట్ కాసెస్ చూసుకుందాం. యానోరెక్టల్ డిసీజెస్లో కాసెస్కి వచ్చినట్టయితే ఫిషర్స్, ఫిస్టులా అండ్ పైల్స్లో ఆల్మోస్ట్ సిమిలర్ కాసెస్ ఉంటాయి, అంటే కామన్ కాజెస్ ఉంటాయి. ఫస్ట్ మెయిన్ కాజ్కి మనం వచ్చినట్టయితే క్రానిక్ కాన్స్టిపేషన్ అంటాం. కాన్స్టిపేషన్ అంటే హార్ట్ స్టూల్, మోషన్ గట్టిగా రావడం, ఎవ్రీడే మోషన్ రాకపోవడం, లేకపోతే 2 days once హార్ట్ స్టూల్ రావడం, ఇది వన్ ఆఫ్ ది మెయిన్ కాజ్ అవుతుందన్నమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే డయేరియా అంటే లూజ్ మోషన్స్ కాన్స్టెంట్గా ఫ్రీక్వెంట్గా ఎప్పుడైతే అయినట్టయితే ఇది కూడా వన్ ఆఫ్ ది కాజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ కొద్ది శాతం మాత్రం డయేరియా చూస్తూ ఉంటాం. అండ్ అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, మసాలా ఫుడ్ కానీ లేకపోతే బయటి ఆయిల్స్ రీయూజ్ చేస్తూ ఉంటారు. ఆయిల్స్ ఎక్కువగా వాడడం వల్ల కానీ అది ఇండైరెక్ట్గా మనకి కాన్స్టిపేషన్కి లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఫైబర్ కంటెంట్ తగ్గడం వల్ల, పీచు పదార్థాలు మన డైట్లో లేకపోవడం వల్ల లాంగ్ టర్మ్లో ఏదైనా డెఫిషియన్సీస్ వచ్చినా కానీ కాన్స్టిపేషన్కి లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అండ్ వాటర్ ఇంటెక్ తగ్గడం వల్ల అట్లీస్ట్ 3 to 4 liters ఇన్ డే తీసుకోవాలని చెప్తూ ఉంటాం. ఇన్ కేస్ 3 to 4 liters ఇన్ డే తీసుకోనప్పుడల్లా ఏదైనా డెఫిషియన్సీస్ వచ్చినా కాన్స్టిపేషన్కి లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ లాంగ్ సిట్టింగ్స్, కొంతమంది ఏం చేస్తారంటే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఫోన్ తీసుకెళ్ళి కమోట్లో ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటారు. సో అలా లాంగ్ టర్మ్లో రన్ అయినప్పుడు కూడా ఈ కాన్స్టిపేషన్ లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవి మెయిన్ కాజెస్ మన యానోరెక్టల్ డిసీజెస్కి. బట్ యానోరెక్టల్ డిసీజెస్కి వచ్చినట్టయితే మెయిన్గా ఎక్కువగా చూసేది పైల్స్ అనమాట. దీన్ని హెమరాయిడ్స్ అని కూడా అంటారు, తెలుగులో హర్షముల్లలు అని కూడా అంటారనమాట. ఇవి ఎందుకు వస్తాయి? లాంగ్ టర్మ్ కాన్స్టిపేషన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మన రెక్టమ్ రీజియన్లో కొన్ని నరాలు ఉంటాయి, నర్వ్స్ ఉంటాయి. అవేంటి బ్లడ్ సర్క్యులేట్ చేస్తూ ఉంటాయి. ఆ బ్లడ్ సర్క్యులేట్ చేసేవి మన హార్ట్ స్టూల్ బయటికి వచ్చినప్పుడు, అంటే గట్టి మోషన్ బయటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ సరౌండింగ్ నర్వ్స్ అనేవి కంప్రెస్ అయిపోయి రప్చర్ అయిపోయి అక్కడ ఉబ్బడం జరుగుతుంది, అంటే స్వెల్ అవ్వడం జరుగుతుంది. అక్కడ స్వెల్ అయినప్పుడు ఏమవుతుంది? ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు ఆ బ్లడ్ అంతా వచ్చి అక్కడ అక్యుములేట్ అవ్వడం జరుగుతుంది. సో అది రప్చర్ అయినప్పుడు బ్లడ్ లాగా బయటికి రావడం జరుగుతుంది. ఇది ఇనీషియల్గానే కంటిన్యూస్ బ్లీడింగ్ అవుతుందని ఏం లేదు. ఇనీషియల్గా ఎలా స్టార్ట్ అవుతుందంటే మీరు 2 to 3 monthsకి ఒకసారి స్లైట్గా బ్లీడింగ్ అవ్వడం, నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ లేకపోతే ఫుడ్ సరిగ్గా లేనప్పుడు కానీ మసాలా ఫుడ్స్ తిన్నప్పుడు కానీ చూస్తూ ఉంటాం. పెయిన్ కూడా నాన్ వెజ్ తిన్నప్పుడు పెయిన్ రావడం చూస్తూ ఉంటాం మోషన్ పాస్ చేసేటప్పుడు. ఇది ఇనీషియల్, దీన్ని ఫస్ట్ గ్రేడ్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ టైంలోనే మనం జాగ్రత్తలు తీసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే అది కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది. ఇన్ కేస్ జాగ్రత్తలు తీసుకోలేదు, అలాగే కంటిన్యూ చేశారు అంటే నెక్స్ట్ గ్రేడ్కి పాస్ అని అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. గ్రేడ్ 2కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇనీషియల్గా గ్రేడ్ 1లో మన రెక్టమ్ లోపల చిన్న బాల్స్ కిందికి మారిపోయి ఉంటుందన్నమాట. అంటే అది స్వెల్ అయ్యి బాల్స్ కిందికి మారిపోయి ఉంటుంది, దాన్ని మనం పైల్ అంటాం. సెకండ్ గ్రేడ్లో ఏమవుతుంది? ఈ పైల్ అనేది మనం మోషన్ పాస్ చేసేటప్పుడు బయటికి రావడం, మోషన్ అయిపోయిన వెంటనే లేచిన వెంటనే అది మళ్ళీ లోపలికి వెళ్ళడం చూస్తూ ఉంటాం. ఇది గ్రేడ్ 2లో. ఈ టైంలో కూడా మీరు మెడికేషన్ తీసుకోకుండా కాంప్లికేషన్స్కి లీడ్ అయినప్పుడు ఏమవుతుందంటే గ్రేడ్ 3కి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. గ్రేడ్ 3కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మనం మోషన్ పాస్ చేసిన వెంటనే లేచిన వెంటనే ఆ బాల్స్ అనేవి మళ్ళీ రివర్ట్ బ్యాక్ అవ్వవు, అంటే లోపలికి వెళ్ళవు. బయటికి వచ్చిన బాల్స్ అనేవి బయటే ఉండిపోతాయి. ఒక బంచ్ ఆఫ్ గ్రేప్స్ లాగా పైల్ గ్రోత్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఫిజికల్ ఎగ్జామిన్లో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. పైల్స్లో ఏమవుతుంది? ఇనీషియల్గా మనం 2 to 3 monthsకి ఒకసారి బ్లీడింగ్ అని చెప్పుకున్నాం. ఈ గ్రేడ్కి థర్డ్ గ్రేడ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీడే బ్లీడింగ్ అవ్వడం, మోషన్ పాస్ చేసినప్పుడల్లా బ్లీడింగ్ అవ్వడం, పెయిన్ రావడం, అండ్ ఇంకా సివియర్ కేసెస్లో కూర్చోడానికి కూడా ఇబ్బంది అవుతుంది. నార్మల్ టైంలో పెయిన్ ఉండదు జనరల్గా పైల్స్లో, బట్ సివియర్ కేసెస్లో కూర్చోడానికి కూడా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. సో ఏ గ్రేడ్లో ఉన్నా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇగ్నోర్ చేయకుండా ఉంటే ఫ్యూచర్లో కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది. ఎస్ డాక్టర్, మీరు ఇలా స్టూడియోకి వచ్చి ఎంతో అవేర్నెస్ కల్పిస్తున్నారు. అంటే ఇన్ దట్ వే మనం చూస్తే ప్రీవియస్తో కంపేర్ చేస్తే ప్రజెంట్ ఈ కరెంట్ సిచ్యువేషన్స్లో అవేర్నెస్ వల్ల
ఏ గ్రేడ్లో కన్సల్టేషన్కి వస్తున్నారు డాక్టర్? ఓకే, జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏంటంటే ఇనీషియల్గానే డైజెస్టివ్ చేంజెస్ అవుతున్నాయి అన్నప్పుడే వాళ్ళు ఇనీషియల్గా కన్సల్టేషన్కి వస్తూ ఉన్నారు. మెయిన్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఎందుకంటే వాళ్ళు లాంగ్ టర్మ్ సిట్టింగ్ కానీ సెడెంటరీ హ్యాబిట్స్, కాఫీ ఎక్కువగా తీసుకోవడం, లాంగ్ సిట్టింగ్ వల్ల ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇనీషియల్గానే ట్రీట్మెంట్కి రావడం జరుగుతుంది. బట్ కొంతమంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు, అంటే వాటర్ కానీ ఫుడ్ కానీ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. ఒక 1 వీక్ మెయింటైన్ చేస్తారు, మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్కి వచ్చేస్తూ ఉంటారు. 2 to 3 monthsకి ఒకసారి వస్తుంది బ్లీడింగ్ కదా, తగ్గిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. బట్ ఏదైనా ఇనీషియల్గా స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా వితౌట్ ఎనీ మెడికేషన్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. సో అలా కాంప్లికేట్ అవ్వకుండా ఇనీషియల్గానే మీరు ట్రీట్మెంట్కి వస్తే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ కొంతమంది 3rd స్టేజ్లో కూడా వస్తూ ఉంటారు. మీరు ఆ స్టేజ్లో వచ్చినా మీకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, బట్ కొంచెం లాంగ్ టర్మ్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 3rd స్టేజ్లో 4th స్టేజ్లో వచ్చినప్పుడు ఏంటంటే మీకు డైలీ బ్లీడింగ్ అవుతుంది అన్నప్పుడు మీకు సర్టన్ కాంప్లికేషన్స్ అవుతాయి. అనీమిక్ అవ్వడం, బ్లడ్ లాస్ అవ్వడం, ఇలాంటి కాంప్లికేట్ అయ్యి సివియర్ స్టేజెస్లో ఏంటంటే రెక్టల్ ప్రొలాప్స్ అవుతుంది. రెక్టల్ ప్రొలాప్స్ అయినప్పుడు ఏంటంటే మీకు మెడిసిన్స్ పనిచేయకుండా సర్జరీకి వెళ్ళే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇలా కాంప్లికేట్ చేసుకోకుండా చూసుకోవాలి. అండ్ డాక్టర్, మీరు ఎంతోమంది పేషెంట్స్ని డీల్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎవ్రీడే, అంటే చాలామంది అవేర్నెస్ ఉన్నా సరే డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటే కొంచెం షైగా ఫీల్ అవ్వడం, ఇలా ఫీల్ అయ్యి కూడా చాలామంది రాకుండా ఉంటారు కదా. సో అలాంటి కేసెస్ మీరు ఏమైనా డీల్ చేశారా? ఎస్ అండి, ఖచ్చితంగా. ఎందుకంటే పైల్స్ ఉంది అని చెప్పుకోరు ఎవరు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో దాంట్లో సిగ్గుపడాల్సింది ఏది లేదు. ఇట్ ఈస్ అ నార్మల్ డిసీజ్, మీకు లైఫ్ స్టైల్ వల్ల వచ్చింది. సో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మీరు క్లియర్గా డీటెయిల్స్ చెప్పినప్పుడే మీకు క్లియరెన్స్ అనేది వస్తుంది. ఒక పేషెంట్ వచ్చారు అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా చేస్తాం. హోమియోకేర్లో ఇంటర్నేషనల్లో అయితే ఒక పేషెంట్ వచ్చారు అన్నప్పుడు ఏంటంటే ఫీమేల్ పేషెంట్ ఉంటే ఫీమేల్ డాక్టర్ ఎగ్జామిన్ చేయడం, మేల్ పేషెంట్ ఉంటే మేల్ డాక్టర్ ఎగ్జామిన్ చేయడం, ప్రాపర్గా ఎగ్జామిన్ చేసిన తర్వాతే మీకు డయాగ్నోసిస్ చేసి మెడికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నా సరే సిగ్గుపడకుండా నియర్ బై హోమియో క్లినిక్ కన్సల్ట్ అవ్వండి, లేకపోతే ప్రాపర్ డైటరీ చేంజెస్ చేసుకుంటూ డయాగ్నోసిస్ చేసుకుంటూ క్లియర్ చేసుకోండి. ఓకే, ఇంతకుముందు మీరు చెప్తూ మూడిటికి కూడా, అంటే పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాకి ఒకే రకమైన సిమ్టమ్స్ని మనం చూడొచ్చు అన్నారు. అంటే పైల్స్తో కంపేర్ చేస్తే ఫిషర్స్ అండ్ ఫిస్టులాలో ఇంకేమైనా డిఫరెంట్ సిమ్టమ్స్ చూడొచ్చా డాక్టర్? ఎస్ అండి, ఫిషర్స్ అండ్ ఫిస్టులాలో కొంచెం సిమ్టమాటిక్లీ డిఫరెంట్ ఉంటుంది. కాజేషన్ ఇస్ సేమ్, బట్ సిమ్టమ్స్ అనేవి అన్నిట్లో బ్లీడింగ్ అవ్వడం చూస్తూ ఉంటాం మనం. బట్ ఫిషర్స్కి వచ్చినట్టయితే ఫిషర్స్ అని ఎప్పుడు అంటామంటే మనకి రెక్టమ్ రీజియన్లో స్మూత్ స్కిన్ అనేది ఉంటుంది, అంటే మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది, అది కొంచెం స్మూత్గా ఉంటుంది. సో హార్ట్ స్టూల్ పాస్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ రప్చర్ అనేది జరిగి కట్ లాగా ఫామ్ అవుతుంది. ఆ కట్ని మనం ఫిజర్ అంటాం అనమాట. ఫిజర్స్ అండ్ ఫిస్టులాది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఫిజర్ అండ్ పైల్స్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే పైల్స్లో ఇంటర్నల్ హెమరాయిడ్స్ అండ్ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్, అంటే ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ రెండు ఉంటాయన్నమాట. ఇంటర్నల్ పైల్స్లో ఏంటంటే రెక్టమ్ రీజియన్ లోపల మాత్రమే మనకి బాల్స్ ఫార్మేషన్, పైల్ ఫార్మేషన్ ఉంటుంది. ఎక్స్టర్నల్ నేకెడ్ ఐకి మనకు కనిపించదు. బట్ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్లో ఏంటంటే మనం జనరల్ ఎగ్జామిన్ చేసినప్పుడు డాక్టర్ ఎక్స్టర్నల్గా కనిపిస్తూ ఉంటుంది. ఇంటర్నల్ పైల్స్లో బ్లీడింగ్ అవుతుంది, పెయిన్ అవుతుంది. అండ్ ఫిషర్స్లో కూడా బ్లీడింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, కాబట్టి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ప్రాపర్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ సిమ్టమ్స్ అనేవి తీసుకుంటూ మీకు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. కొలోనోస్కోపీ కానీ, సిగ్మాయిడోస్కోపీ కానీ, ఫిస్టులా కేసెస్లో ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ కానీ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అది చేసినప్పుడు ప్రాపర్గా ఫిజరా, పైలా, ఫిస్టులా అనేది మనకు బయటపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఫిస్టులాకి వచ్చినట్టయితే ఫిస్టులా అనేది మనకి స్కిన్ అండ్ ఎక్స్టర్నల్ మెంబ్రెయిన్ దగ్గర ఏంటంటే ఒక ట్రాక్ట్ లాగా ఫామ్ అవుతుంది. రెక్టమ్ నుంచి బయటికి స్కిన్కి ఒక ట్రాక్ట్ లాగా ఫామ్ అవుతుంది. దాంట్లో యాప్సిస్ ఫార్మేషన్ ఉంటుంది. యాప్సిస్ అంటే ఏంటంటే ఒక పుండు, పస్తో కూడుకున్న పుండు, అంటే చీముతో కూడుకున్న పుండు లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో హార్ట్ స్టూల్ వచ్చినప్పుడు ఏమవుతుంది, అది రప్చర్ అయిపోయి ఆ పస్ అనేది కారుతూ ఉంటుంది. కొంతమందికి ఎవ్రీడే కారే అవకాశాలు ఉంటుంది, అండ్ కొంతమందికి వన్స్ ఇన్ అ వైల్ కారే అవకాశాలు ఉంటుంది. అండ్ పస్ రాకపోయినా వాటరీ డిశ్చార్జెస్ మాత్రం కాన్స్టెంట్గా అవ్వడం జరుగుతుంటుంది. పస్ డిశ్చార్జ్ ఎక్కడ బాడీలో ఉన్నా అక్కడ ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం. సో పైల్స్ అండ్ ఫిషర్స్కి కంపేర్ చేసుకుంటే ఫిస్టులా అనేది కొంచెం సివియర్ అని మనం చెప్పుకోవచ్చు. ఫిస్టులా కేసెస్ వాళ్ళు కొంచెం క్లెన్లీనెస్ మెయింటైన్ చేయడం కానీ, పస్ డిశ్చార్జెస్ తక్కువ అవుతున్నాయా లేవా, లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయా లేదా చూసుకుంటూ ప్రాపర్గా సిట్స్ బాత్ అంటాం మనం. అంటే ఒక వార్మ్ వాటర్ టబ్లో డెటాల్ కానీ, బెటాడిన్ కానీ వేసుకొని ఒక 10 to 15 minutes దాంట్లో కూర్చున్నట్టయితే కొంచెం మజిల్స్ అనేవి రిలాక్స్ అయిపోయి ఇన్ఫెక్షన్ అనేది తగ్గడం జరుగుతుంది. సో ఫిస్టులా మాత్రం ఖచ్చితంగా మీరు డిలే చేయాల్సిన అవసరం లేదు. మెడిసిన్ ఇవాళే స్టార్ట్ చేస్తే మీకు ట్రీట్మెంట్ అనేది సులభంగా ఉంటుంది.
అండ్ డాక్టర్ పైల్స్, ఫిషర్స్ అండ్ ఫిస్టులా మూడు కూడా ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటారు? మేల్స్లోనా ఫీమేల్స్లోనా? అలానే ఈ పర్టికులర్ ఆక్యుపేషన్లో ఎక్కువగా ఈ కేసెస్ కనిపిస్తాయి అనేది ఏమన్నా ఉందా? ఎస్ అండి, ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం పైల్స్, ఫిషర్స్ అండ్ ఫిస్టులా మెయిన్లీ. ఫీమేల్స్లో ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏమవుతుంది, కొన్ని ఫిజియోలాజికల్ చేంజెస్ అవుతాయి బాడీలో, వెయిట్ గెయిన్ అవ్వడం కానీ అబ్డామిన్ పెరగడం కానీ జరుగుతుంది. కాబట్టి ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ వల్ల పైల్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. బట్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ పైల్స్ అనేది జనరలీ నార్మల్ అయిపోతూ ఉంటాయి. బట్ ఫిస్టులాకి మనకు వచ్చినట్టయితే ఫిస్టులా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే డ్యూరింగ్ డెలివరీ టైంలో ఇప్పుడు నార్మల్ డెలివరీకి ఏంటి అట్లీస్ట్ హాఫ్ డే కానీ 1.5 డే కానీ పడుతుంది ఖచ్చితంగా నార్మల్ డెలివరీ చేయాలంటే. సో ఆ డ్యూరేషన్లో ఏమవుతుందంటే చైల్డ్ బర్త్ తీసేటప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ పడుతుంది మనకి రెక్టమ్ రీజియన్లో. ప్రెషర్ పడ్డప్పుడు ఏమంటే ఇంజురీ అవుతుంది. ఆ స్కిన్ సెల్స్ ఇంజురీ అయినప్పుడు ఒక ఫిస్టులా లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ పైల్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వస్తుంది అండ్ ఫిస్టులా అనేది ఆఫ్టర్ డెలివరీ వస్తుంది. ఫిషర్స్ ఎవరిలో అయినా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పిల్లల్లో ఎక్కువగా చూడం పైల్స్ అనేవి, ఎందుకంటే క్రానిక్ కాన్స్టిపేషన్ ఇస్ వెరీ కామన్ చిల్డ్రన్లో. ఎందుకంటే వాటర్ సరిగ్గా తీసుకోరు, పీచు పదార్థాలు వెజ్జీస్ ఎక్కువగా తీసుకోరు కాబట్టి, అండ్ మైదా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, బిస్కెట్స్ కానీ బర్గర్స్ కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కాబట్టి కాన్స్టిపేషన్ చాలా కామన్గా చూస్తాం వాళ్ళల్లో. సో పిల్లల్లో కూడా కాన్స్టిపేషన్ ఉంది అంటే అది నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ వాటర్ ఇంటేక్ ఇవ్వడం, క్యారెట్స్ కానీ అప్పుడప్పుడు కీరా కానీ ఇలాంటివి ఇస్తూ ఉండాలి. అంటే ఫ్యూచర్లో ఇలాంటి డిసీజెస్లో ల్యాండప్ అవ్వకుండా ఉండడానికి. మెయిల్స్లో కూడా చూసే అవకాశాలు ఉంటాయి లాంగ్ సిట్టింగ్స్ వల్ల. ఎలాంటి జాబ్లో వస్తుందంటే లాంగ్ సిట్టింగ్ వల్ల మెయిన్లీ ఐటీ ఎంప్లాయీస్ కానీ డ్రైవర్స్ కానీ ఎక్కువగా కూర్చునే పనులు ఏమైనా చేస్తున్నారు అన్నప్పుడు ఎవ్రీ 2 to 3 hours లేసి వాక్ చేయడం వల్ల ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఓకే, సో డాక్టర్ ఏ గ్రేడ్లో ఉన్నాము అనేది పేషెంట్ డయాగ్నోస్ చేసుకోకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది? ఎస్ అండి, ప్రాపర్ డయాగ్నోసిస్ లేనప్పుడల్లా సెల్ఫ్ మెడికేట్ చేస్తూ ఉంటారు. అంటే సిమ్టమ్స్ వచ్చింది అంటే ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది. ఓన్లీ పెయిన్ తగ్గడానికి లేకపోతే ఓన్లీ బ్లీడింగ్ స్టాప్ చేయడానికి మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు. మెయిన్ ఆ బ్లీడింగ్ ఎందుకు వస్తుంది, దాని కాజ్ ఏంటి అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు రెక్టల్ బ్లీడింగ్ అవుతుంది అన్నప్పుడు మీకు ఓన్లీ పైల్స్ కాకుండా ఫిషర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది, ఫిస్టులా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అలాంటిది డయాగ్నోస్ చేసినప్పుడు మీకు క్లియరెన్స్ అనేది వస్తుంది. అన్నెసెసరీ మెడికేషన్ వల్ల వేరే డిసీజెస్కి ల్యాండప్ అయ్యే అవకాశాలు ఉంటాయి అండ్ ఇమ్యూనిటీ తగ్గే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అన్నెసెసరీ మెడికేషన్ లాంగ్ టర్మ్గా రన్ అయినప్పుడు కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. కాన్స్టిపేషన్ వల్ల సర్టెన్ డిసీజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో సెల్ఫ్ మెడికేషన్ అసలే చేసుకోవద్దు. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవచ్చు మీరు ఓన్గా ఏదైనా యూట్యూబ్లో చూసి కానీ సర్టన్ ఇంటర్వ్యూస్ చూసి కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ మెడికేషన్ మాత్రం ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని కన్సల్ట్ అవుతూనే మీకు ప్రాపర్ మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎస్, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ బెంగళూరు నుంచి రామ్ గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. యాక్చువల్లీ నాకు లాస్ట్ 7 years నుంచి బాల్స్ మాదిరి వచ్చేసి అవి కిందికి డ్రాగ్ అయినట్టున్నాయి. ఓకే అండి. సో అదేంటంటే పెయిన్ అయితే రాలేదు, అసలు బ్లడ్ బ్లీడింగ్ అయితే ఏం రాలేదు. సో అట్లే వదిలేస్తారు లేదంటే ట్రీట్మెంట్ కంపల్సరీ అవసరమా దానికి? ఓకే అండి, సిమ్టమాటిక్లీ ఏం లేదని చెప్తున్నారు, బ్లీడింగ్ కానీ పెయిన్ కానీ. ఈ బ్లీడింగ్ పెయిన్ ఎప్పుడు వస్తుందంటే మీరు అబ్నార్మల్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. బాల్స్ మాదిరి వస్తుంది, బయటికి వస్తుంది అంటే ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే రెక్టమ్ ప్రొలాప్సా లేకపోతే పైల్సా అనేది ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి ప్రాపర్గా. డయాగ్నోస్ చేసినప్పుడు ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీకు రావట్లేదు అంటే ఫ్యూచర్లో రాదు అని ఏం లేదు. సో ఇప్పుడే మీరు డయాగ్నోస్ చేసుకుని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏంటంటే ఫ్యూచర్లో మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ అవ్వకుండా ఉంటుంది. ప్రాపర్ డయాగ్నోసిస్ చేస్తే మీకు వేరే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది అండ్ హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. మీ నియర్ బై హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్ కన్సల్ట్ అవ్వండి, మీకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. డాక్టర్ అలా ఎలా సాధ్యమవుతుంది అంటారంటే సిమ్టమ్స్ ఏం లేకుండా, లక్షణాలు లేకుండా, పెయిన్ లేకుండా వ్యాధి ఉండటం అనేది ఎట్లా? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంంటే కొంతమందిలో సిమ్టమ్స్ ఎక్కువగా చూపించరు. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ పేషెంట్స్లో కూడా, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి ఒక 90-80%కి షివరింగ్ రావడం లేకపోతే చెమటలు రావడం బీపీ హై అయినప్పుడు చాలా చూస్తూ ఉంటాం. బట్ ఆ 10 members మందికి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. ప్రాక్టీస్లోనే చూస్తూ ఉంటాం. మోస్ట్ ఒక 10 to 20 members 20% పీపుల్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు, బట్ బీపీ
చెక్ చేస్తే 180/100, 180/120 ఉండే కేసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే సిమ్టమాటిక్లీ అసిమ్టమాటిక్ అంటాం ఇలాంటి కేసెస్లో. బట్ పైల్ గ్రోత్ అయితే ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఎక్స్ట్రీమ్ మసాలా ఫుడ్ తిన్నా, కంటిన్యూస్గా నాన్ వెజ్ తిన్నా మళ్ళీ బ్లీడింగ్ రావడం, పెయిన్ రావడం వచ్చే అవకాశాలు ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ద బాడీ టైప్ మళ్ళీ. ఓకే. అండ్ చాలా మంది అసలు వాకింగ్ అంటే ఏంటో తెలియకుండా, ఎక్సర్సైజ్ అంటే ఏంటో తెలియకుండా కూడా ఉంటూ ఉంటారు. సో అలాంటి వాటి వల్ల కూడా ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటారా వాకింగ్ చేయకపోవడం వల్ల? యా, డెఫినెట్లీ. యాక్టివ్ లైఫ్ స్టైల్ లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ జనరేషన్లో సెడెంటరీ లైఫ్ స్టైల్, మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది, లాంగ్ సిట్టింగ్స్, లాంగ్ స్టాండింగ్స్ వల్ల సర్టన్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో లాంగ్ సిట్టింగ్ వల్ల పైల్సే కాకుండా మీకు లంబార్ స్పాండిలైటిస్ రావడం, లేకపోతే సయాటికా రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో లాంగ్ సిట్టింగ్స్ కాకుండా ఒక 2 to 3 hours లేచి వాక్ చేస్తూ ఉండాలి. అండ్ ఇన్ కేస్ డ్రైవ్ చేస్తున్నా మధ్య మధ్యలో లేచి వాక్ చేస్తూ ఉండాలి. వాటర్ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ చేయాలి. అట్లీస్ట్ 3 to 4 liters ఇన్ డే వాటర్ తీసుకోవాలి. యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. స్ట్రెస్ వల్ల సర్టన్ డిసీజెస్, థైరాయిడ్ కానీ లేకపోతే సర్టన్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అంటే ఐబిఎస్ అని ఒక డిసీజ్ ఉంటుంది, ఇరిటబుల్ బావల్ సిండ్రోమ్ అంటాం మనం దాన్ని. అది కూడా డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన డిసీజ్ అనమాట. ఐబిఎస్లో ఏంటి, ఎలాంటి ప్యాథలాజికల్ చేంజెస్ ఉండవు, మీరు ఏ టెస్ట్ చేసినా నార్మలే ఉంటుంది. బట్ కాన్స్టిపేషన్ కానీ, డయేరియా కానీ ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది. ఫుడ్ తిన్న వెంటనే మోషన్ పాస్ చేయడం కానీ, లేకపోతే హార్ట్ స్టూల్ రావడం కానీ, స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వాళ్ళు కూడా మెడికేషన్ తీసుకుంటే, అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటే మనం హాఫ్ ఆఫ్ ది డిసీజ్ నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం, ఫ్రైడ్ ఐటమ్స్ కాకుండా, ఇప్పుడు నాన్ వెజ్ తీసుకున్న లిమిట్లో తీసుకుంటూ ప్రాపర్లీ కుక్డ్ ఫుడ్ తీసుకుంటే ఎలాంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. మీరు బయట చూస్తూనే ఉన్నారు, చాలా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ చెప్తున్నారు మీకు అన్హెల్తీ ఫుడ్స్ తీసుకోవద్దు అని చెప్పి. సో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ మేడ్ ఫుడ్సే కానీ, ప్రాపర్ ఆయిల్స్ లిమిట్లో వాడడం కానీ చేసినప్పుడు అయితే ఇలాంటి డిసీజెస్ రాకుండా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క డిసీజ్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్లోకి వెళ్దాం డాక్టర్. సో ఫస్ట్ పైల్స్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి హోమియో కేర్లో? ఓకే. పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ, ఫిస్టులా కానీ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం హోమియో కేర్లో, ఇంటర్నేషనల్లో. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటే ఏంటంటే మీకు ఓవరాల్ హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది. ఫ్యామిలీ హిస్టరీ కానీ, సైకలాజికల్ హిస్టరీ కానీ, మెంటల్ హిస్టరీ కానీ అన్నీ తీసుకొని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాలో సిమ్టమాటిక్లీ సిమిలర్ ఉంటుంది కాబట్టి ఒక పేషెంట్ వచ్చాడు విత్ యానోరెక్టల్ ప్రాబ్లం అన్నప్పుడు ఏంటంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి ఎక్స్టర్నల్ పైల్స్ అయితే దానికి సంబంధించిన మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. లేదు ఇంటర్నల్లీ ఉన్నాయి, బయటకి ఏం కనిపించలేదు అన్నప్పుడు ఇన్వెస్టిగేషన్కి పంపించడం జరుగుతుంది. కొలోనోస్కోపీ కానీ, సిగ్మాయిడోస్కోపీ కానీ, లేకపోతే ఎంఆర్ఐ ఫిస్టిలోగ్రామ్ కానీ చేసినప్పుడు మీకు రిపోర్ట్ తీసుకొని వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ట్రీట్మెంట్లో ఏంటంటే మీకు బ్లీడింగ్ తగ్గడానికి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ పైల్స్ గ్రోత్ తగ్గడానికి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. చాలా సివియర్, చాలా డేస్ నుంచి ఉంది అన్నప్పుడు కొంచెం లాంగ్ టర్మ్ వాడాల్సిన అవసరం ఉంది. బట్ రీసెంట్గా వచ్చిందంటే విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే రికవరీ అనేది వచ్చేస్తుంది. బట్ ఫిస్టులా కేసెస్లో సివియర్ పస్ డిశ్చార్జ్ ఉంది అన్నప్పుడు కొంచెం లాంగ్ డ్యూరేషన్ వాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఇగ్నోర్ చేస్తే అది సర్జరీకి లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా సర్జరీకి వెళ్లకుండా మేము ప్రివెంట్ చేసి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ రెక్టల్ ప్రొలాప్స్ ఉన్నా కానీ, లేకపోతే హెవీ బ్లీడింగ్ అయినప్పుడు కానీ, సివియర్ కేసెస్లో మాత్రమే సర్జరీ అనేది మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సింటమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది, 24/7 మీకు అవైలబుల్ ఉంటాము. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీరు కాల్ చేసినా సజెషన్స్ ఇస్తూ ఉంటాం. సో ఇనీషియల్గానే సిమ్టమాటిక్లీ ఇలా ప్రాబ్లం ఉందంటే నియర్ బై క్లినిక్ కన్సల్ట్ అవ్వండి. మీకు ట్రీట్మెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ ప్రాపర్ న్యాచురల్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎనీ ఏజ్ గ్రూప్కి హోమియోపతిక్ మెడిసిన్ ఈజ్ సేఫ్ అనమాట. పిల్లలు కాన్స్టిపేషన్ కూడా వాడుతూ ఉంటారు. అండ్ ముసలి వాళ్ళు ఏంటంటే వాళ్ళు లాంగ్ టర్మ్ మెడికేషన్ వాడుతూ ఉంటారు కాబట్టి కాన్స్టిపేషన్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. వాళ్ళలో కొన్ని మజిల్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఈ రెక్టమ్ ప్రాబ్లమ్స్ రావడం కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఓల్డ్ ఏజ్లో కూడా సేఫ్, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా సేఫ్ అని మనం చెప్తూ ఉంటాం. డాక్టర్, ప్రివెంటివ్ మెషర్స్ అంటే ఏం చెప్తారు? అసలు రాకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్, పీచు పదార్థాలు, ఫైబర్ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి మన డైట్లో. ఫైబర్ ఇంటేక్ అంటే ఏంటి, క్యారెట్స్ కానీ, కీరా కానీ, బ్రోక్లీ కానీ, స్వీట్ పొటాటో కానీ, లేకపోతే కార్న్ కానీ, స్వీట్ కార్న్ కానీ ఇలాంటివి కొంచెం డైట్లో ఆన్ అండ్ ఆఫ్ ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. లీఫీ వెజిటేబుల్స్, స్పినాచ్ కానీ ఇలాంటివి ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ వాటర్ ఇంటేక్ అట్లీస్ట్ 3 to 4 liters ఇన్ అ డే తీసుకోవాలి. వన్స్ ఇన్ అ వైల్ బటర్ మిల్క్ కానీ, కోకోనట్ వాటర్ కానీ ఇలాంటివి హెల్దీ ఆప్షన్స్. జ్యూసెస్ కన్నా మీరు న్యాచురల్ కోకోనట్ వాటర్ తీసుకోవడం ఇలాంటివి చేసినప్పుడు అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్కి దూరం ఉంటున్నారనమాట.
ఓకేనా. ఫుడ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం, ఆయిల్ రీయూజ్ చేయకపోవడం, మసాలా ఐటమ్స్ తగ్గించుకోవడం చేస్తూ ఉండాలి. అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే ఎనీ యాక్టివిటీ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ కానీ లేకపోతే యోగా, మెడిటేషన్ కానీ ఇలాంటివి మనం ఆప్ట్ చేసుకున్నప్పుడు సర్టన్ అదర్ డిసీజెస్కి ల్యాండప్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఎక్స్ట్రీమ్ మైదా కానీ లేకపోతే బిస్కెట్స్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి. వన్స్ మీకు డైజెస్టివ్ డిస్టర్బెన్స్ వచ్చింది అంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏదైనా అవుట్ సైడ్ ఫుడ్ తిన్నా కొంచెం డైజెస్టివ్ సిస్టమ్ అనేది వీక్ అయిపోతుంది, బ్యాక్టీరియా అనేది పైలప్ అవుతుంది. మెయిన్ గోల్ ఏంటి, మీ గట్ హెల్త్ అనేది మెయింటైన్ చేయాలి. గట్ హెల్త్ వన్స్ మనం మెయింటైన్ చేస్తే సర్టన్ డిసీజెస్కి మనం ల్యాండప్ అవ్వకుండా ఉంటాం. ఓకే. సో డాక్టర్, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రియాకర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? లేదు, హోమియోపతిలో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఉండవు, బట్ ఆఫ్టర్ సర్జరీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది కేసెస్ చూస్తూ ఉన్నాం, సర్జరీ చేయించుకున్నారు బట్ ఆఫ్టర్ 1 year కానీ 2 years కానీ మళ్ళీ వచ్చింది. ఎందుకు అంటే మెయింటైనింగ్ కాజ్ అక్కడే ఉంది. మీరు ఆఫ్టర్ సర్జరీ కూడా నేను సేమ్ ఫుడ్ తింటాను, సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తానంటే ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెడిసిన్స్ తీసుకున్నాక కూడా మీరు లైఫ్ స్టైల్ అనేది మేము చెప్తూ ఉంటాం, ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. మీరు వచ్చినప్పుడు అలాంగ్ విత్ మెడికేషన్ మీ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ కూడా మేము చెప్తూ ఉంటాం. ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఎలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్లోనే చెప్తూ ఉంటాం. కాబట్టి ఒక డ్యూరేషన్ ఆఫ్ మెడిసిన్ వాడినప్పుడు ఏంటి టెండెన్సీ రిమూవ్ అవుతుంది. ఒక డిసీజ్ వచ్చింది మన బాడీలో అన్నప్పుడు ఆ టెండెన్సీ అనేది ఉండిపోతుంది మన బాడీలో. ఇప్పుడు క్లియర్ అయినా ఫ్యూచర్లో మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఆ టెండెన్సీ రిమూవ్ చేయడానికి ఏంటంటే మీకు హోమియోపతి అనేది హెల్ప్ అవుతుంది. హోమియోపతి వన్స్ ఆ టెండెన్సీ రిమూవ్ అయింది అంటే ఫ్యూచర్లో ఆ ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అయిపోయి మీకు ఫ్రీక్వెంట్గా వచ్చే అటాక్స్ అనేవి తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. బట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఎప్పటికైనా వేరే అదర్ డిసీజెస్ కూడా రాకుండా ఉంటుంది. డాక్టర్, ఇప్పుడు మీరు అన్నారు అంటే కొన్ని డిసీజెస్ ఏంటంటే వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా తీసుకోకపోయినా సరే వేరే ఆర్గాన్స్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది, వేరే ఆర్గాన్స్ కూడా ప్రాబ్లమ్స్ వెళ్తాయని చెప్పి. సో అలా చూస్తే ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా వల్ల వేరే ఆర్గాన్స్కి ఏమన్నా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా? కాంప్లికేట్ ఖచ్చితంగా అవుతుంది. వేరే ఆర్గన్స్ చూసుకున్నట్టయితే మనకి పైల్స్ వల్ల అనీమిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. పైల్స్ వల్ల ఏమవుతుంది, బ్లీడింగ్ ఎవ్రీడే అవుతుంది. ఇప్పుడు ఇనీషియల్గా 2 to 3 months అనుకున్నాం, సివియర్ కేసెస్లో అంటే ఎవ్రీడే బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ అవుతుంది అంటే హెచ్బి లో అవ్వడం, అనీమిక్ అవ్వడం చూస్తాం. వన్స్ అనీమిక్ అయ్యారు అంటే బాడీలో ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది, బ్రెత్లెస్నెస్ అంటే కొంచెం నడవంగానే ఆయాస పడుతూ ఉంటారు. థైరాయిడ్లో కూడా ఆయాసం ఉంటుంది, బట్ అనీమిక్లో ఆయాసం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి కాంప్లికేషన్స్ అవుతాయి. అండ్ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంది అంటే ఆ టెండెన్సీ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి ఫిస్టులా ఉన్న వాళ్ళకి రెక్టల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇలాంటి కాంప్లికేషన్స్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ ఫిస్టులా ఉన్న వాళ్ళు నీట్నెస్, హైజీన్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. పైల్స్ కూడా ఫస్ట్ స్టేజ్లోనే మీరు మెడికేషన్ తీసుకుంటే అది కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది. పైల్స్ గ్రోత్ ఆల్రెడీ బయటకు వచ్చేసింది అంటే సివియర్ కండిషన్లోనే ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే కాన్స్టెంట్ బ్లీడింగ్ ఉన్నప్పుడు మాత్రమే. అండ్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్ పైల్స్ డిఫరెంట్గా ఉంటావు కాబట్టి ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ డాక్టర్, ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా కేసెస్ని సీజనల్గా ఏమైనా చూస్తూ ఉంటారా? ఎక్కువగా ఈ సీజన్లో పేషెంట్స్ వస్తూ ఉంటారు, అట్లా ఏమైనా ఉంటుందంటారా? అలా ఏమి ఉండదు. బట్ వింటర్లో ఏంటంటే వాటర్ ఇంటెక్ తక్కువగా తీసుకుంటుంటారు. అండ్ సమ్మర్లో ఏంటంటే వాటర్ ఎంత తీసుకున్నా సరిపోదు. ఇది 2 reasons అవుతుంది అనమాట. వాటర్ ఇంటెక్ ఎప్పుడైతే తగ్గిస్తారో, ఫైబర్ ఇంటెక్ తగ్గిస్తారో కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది. కాన్స్టిపేషన్ స్టార్ట్ అయింది అంటే డైజెస్టివ్ డిస్టర్బెన్స్ ఖచ్చితంగా వచ్చింది. కాన్స్టిపేషన్ స్టార్ట్ అయింది అంటే మోషన్ గట్టిగా రావడం, ఆ ఏరియాలో రప్చర్ అవ్వడం, బ్లీడింగ్ అవ్వడం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. నాన్ వెజ్ తిన్నాము ఒక్కరోజే నాది హీట్ బాడీ అందుకే బ్లీడింగ్ అయింది అని అనుకోవద్దు. ఎప్పుడు హీట్ బాడీలో కూడా అవుతుంది. అండ్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా కానీ మోషన్లో ఇలా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మోషన్లో బ్లడ్ మిక్స్డ్ ఉంది, బ్లాక్ స్టూల్ ఉంది, బ్లాక్ మోషన్ ఉంది అన్నప్పుడు కూడా మీకు ఇంటర్నల్ ఏదైనా బ్లీడింగ్ అయినప్పుడు కూడా బ్లాక్ స్టూల్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రాపర్గా అనలైజ్ చేసుకోవాలి. అది షైగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రాపర్ ఫుడ్ చేంజెస్ చేసుకుంటూ కన్సల్ట్ చేస్తేనే మీకు ఫ్యూచర్లో హ్యాపీగా ఉండగలుగుతారు. అండ్ డాక్టర్, ఇప్పుడు ఏ గ్రేడ్లో ఉన్నారు పేషెంట్ అనే దాన్ని బట్టి అంటే ఆ కండిషన్ని బేస్ చేసుకొని ఆ ట్రీట్మెంట్ ఇంత టైంలో తగ్గిపోతుంది అనేది ఉంటుందంటారా? ఎస్, డెఫినెట్లీ. ఇనీషియల్గా వస్తే ఖచ్చితంగా ఫాస్ట్గా తగ్గే అవకాశాలు ఉంటాయి. వితిన్ ఫ్యూ డేస్లోనే లేకపోతే ఫ్యూ మంత్స్లోనే, వితిన్ 3 monthsలోనే తగ్గే అవకాశాలు ఉంటాయి ఇనీషియల్గా మీరు వచ్చినప్పుడు అయితే. బట్ సెకండ్, థర్డ్ స్టేజ్లో వచ్చినప్పుడు, మెయిన్గా థర్డ్ స్టేజ్లో వచ్చినప్పుడు ఏంటంటే కాన్స్టెంట్గా బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వన్ థింగ్ ఏంటి, మీకు హెచ్బి తగ్గకుండా, అనమిక్ అవ్వకుండా మెడికేషన్ ఇవ్వాలి. అండ్ ఎవ్రీడే బ్లీడింగ్ అయ్యేది స్టాప్ అవ్వడానికి మెడిసిన్ ఇవ్వాలి. బ్లీడింగ్ ఎవ్రీడే అయ్యేది ఒక 2 to 3 days కానీ వీక్లీ వన్స్ కానీ ఇనిషియల్గా అవ్వడం జరుగుతుంది. అండ్ కొంచెం ప్రాపర్ లాంగ్ టర్మ్ మెడికేషన్ తీసుకున్నప్పుడు అది కంప్లీట్గా స్టాప్ అయ్యి
స్టూల్ అనేది నార్మల్గా పాస్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తాం కాబట్టి ప్రాపర్ డైజెస్టివ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవ్వడానికి, లేకపోతే లేయర్స్ ఏమైనా డ్యామేజ్ అయితే నార్మల్ అవ్వడానికి మెడికేషన్ ఉంటుంది. సో లేటర్ స్టేజెస్లో వస్తే ఖచ్చితంగా ఫ్యూ డేస్ వాడాల్సిన అవకాశం ఉంటుంది. బట్ ఓల్డ్ ఏజ్లో కొంచెం లాంగ్ డ్యూరేషన్ సజెస్ట్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళకి సర్టన్ డెఫిషియన్సీస్ ఉంటాం, వాళ్ళు లాంగ్ టర్మ్ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ మెడిసిన్ వాడుతూ ఉంటారు కాబట్టి కాన్స్టిపేషన్ అనేది చాలా కామన్గా ఉంటుంది. వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ కూడా కొంచెం వీక్ అయిపోయి ఉంటుంది. సో వాళ్ళకి లాంగ్ టర్మ్ ఇచ్చినప్పుడు ఫ్యూచర్లో మనకి హెల్తీగా ఉంటారు. అండ్ డాక్టర్, సివియర్ కేసెస్లో ఏమన్నా లైక్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఏమన్నా మీరు సజెస్ట్ చేస్తారా సైకలాజికల్గా? ఎందుకంటే వాళ్ళలో వాళ్ళు చెప్పుకోలేక వేరే వాళ్ళకి డిప్రెస్ అయిపోతూ ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి. చాలా మంది కూర్చోలేరు కూడా పబ్లిక్లోకి వచ్చి, సో పబ్లిక్లోకి రావడమే మానేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుందా? ఎస్, డెఫినెట్లీ. ఇప్పుడు ఒక హోమియోపతిలో ఏంటంటే వి టేక్ మెంటల్ సిమ్టమ్స్ కూడా. మెంటల్ సిమ్టమ్స్ అంటే యాజ్ ఎ పర్సన్ మీరు ఎలా ఉన్నారు, డూ యూ ఫీల్ షై, లేకపోతే మీరు ఫ్రీగానే చెప్పుకుంటారా బయట లేదా అనేది కూడా అనలైజ్ చేయడం జరుగుతుంది. దీన్ని మేము కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి. సో ఒక పేషెంట్ వచ్చాడు అంటే అతని పర్సనాలిటీ ఏంటి, ఎలా బయట బిహేవ్ చేస్తారు, లేకపోతే సరౌండింగ్స్కి ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూసుకొని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ కౌన్సిలింగ్ కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇనిషియల్ స్టేజ్లో వస్తే మీకు లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తూ ఉంటాం. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఫియర్స్ ఉన్న నార్మలైజ్ అవ్వడానికి ఓన్లీ 10-15 మినిట్స్ ట్రీట్మెంట్ కాకుండా, 10-15 మినిట్స్ కన్సల్టేషన్ కాకుండా మీకు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ వాళ్ళకి డాక్టర్ ఇచ్చే సలహాలని బట్టి క్లియర్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇలా ఎవరైనా షై ఫీల్ అవుతున్నా మీకు కౌన్సిలింగ్ ఉంటుంది అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తూ ఉంటాము. ఫ్రీక్వెంట్ విజిట్స్ కూడా మీకు రమ్మని చెప్తూ ఉంటాం. ఎవ్రీ 1 మంతే కాకుండా ఇఫ్ అట్ ఆల్ మీకు నీడ్ ఉంది కౌన్సిల్ ఇచ్చినప్పుడు, ఇఫ్ యూఆర్ ఫీలింగ్ బెటర్ అన్నప్పుడు ఎవ్రీ 15 డేస్ కూడా మీకు కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ డాక్టర్, ఒబేసిటీ అనేది ఏమన్నా ఒక ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్ అనుకోవచ్చా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాకి? ఎస్, డెఫినెట్లీ. ఒబేసిటీ అన్నప్పుడు ఏంటంటే ఫ్యాట్ టిష్యూ అనేది పెరగడం జరుగుతుంది. ఫ్యాట్ టిష్యూ పెరిగినప్పుడు ఏంటి, మజిల్ మాస్ అనేది తగ్గడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఫ్రీక్వెంట్గా పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ, ఫిస్టులా కానీ అవ్వడం జరుగుతుంది. అండ్ ఒబేసిటీ ఉండి అన్హెల్తీ లైఫ్ స్టైల్ తీసుకుంటున్నారంటే క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటుంది ఖచ్చితంగా. క్రానిక్ కాన్స్టిపేషన్ వల్ల కూడా, లాంగ్ సిట్టింగ్ వల్ల కూడా ఇలాంటి పైల్స్ అండ్ ఫిస్టులా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎవరైతే ఒబేస్ ఉన్నారో సర్టెన్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ కంప్లీట్గా ఒకటేసారి మీరు ఫుడ్ కట్ డౌన్ చేయకుండా గ్రాడ్యువల్గా ఫుడ్ అనేది కట్ డౌన్ చేయాలి. ఎందుకంటే ఒకటేసారి మీరు రైస్ తినడం ఆపేసి అన్నీ ఆపేసినప్పుడు ఏంటంటే హెచ్బి లో అవ్వడం, లేకపోతే షుగర్స్ లో అవ్వడం వల్ల సర్టన్ అదర్ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఈవెన్చువల్గా కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని జొన్న రొట్టెలు కానీ ఇలాంటి న్యాచురల్ హెల్దీ ఐటమ్స్ తినుకుంటూ కొంచెం గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ చేసుకుంటూ, ఇఫ్ అట్ ఆల్ మీకు నీడ్ ఉంది అంటే డాక్టర్ని కూడా కన్సల్ట్ అయితే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మీకు అలాంటి సమస్యకు కూడా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సమీరా గారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద అవేర్నెస్. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.